దేశవ్యాప్తంగా అందరినీ కాళ్ళు ఏళ్ళు మొక్కి మనం ముందుకు తీసుకొస్తే ఈ విధంగా అడ్డుకున్నాడు ఎంత మటుకు కరెక్ట్ అనా? నువ్వు వాళ్ళు తయారు చేసిన ఆయన లీడర్ ఇవ్వాలి. నువ్వు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నావు? కంటోన్మెంట్ని అన్ని విధాలుగా నువ్వు ఆంధ్రోను అయినా కడుపులో పెట్టుకొని దాచుకొని ఇవ్వాలని నిన్ను నాయకుడిని చేస్తే నువ్వు అదే కంటోన్మెంట్ ప్రజలకు సురుకు పెడుతున్నావు. ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది ఆలోచించుకోవాలి. నువ్వు ఇలా కంటోన్మెంట్లా ఎట్లా దొడ్డుదైనా ఆలోచించుకోవాలా. అది విడిసపెట్టేసి నువ్వు దేశ రాజకీయాలు ఒక లెక్క ఉంటే కంటోన్మెంట్ మీద నువ్వు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని విలీనాన్ని అడ్డుకుంటే కంటోన్మెంట్ పైన ఎట్లు ఊరుకుంటారు అనుకున్నావు? ఇది ఎంత మట్టుకు వాళ్ళకి కరెక్ట్ కాదు. ఇలా కంటోన్మెంట్ వాళ్ళను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకొచ్చిన కంటోన్మెంట్ పైన న్యాయం చేయాల్సిన టైం వచ్చినప్పుడు వీళ్ళు అన్యాయం చేసుడు వీళ్ళకైతే కరెక్ట్ కాదు. ఈ నిరుపేదలని ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ హోల్డ్ చేస్తా అంటుంటే నీకేం కనలమంటే భయ్ 10,000 కోట్ల రూపాయలు ల్యాండ్ మనం స్టేట్ గవర్నమెంట్కు ఫ్రీ హోల్డ్ చేస్తున్నామని ఇది ఎంత మటుకు కరెక్ట్? నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆ కంటోన్మెంట్లో లే ఇంకేమన్నా మాఫియా రాజకీయం నడిపిస్తున్నావా? దీన్ని కిషన్ రెడ్డికి రాస్తే కిషన్ రెడ్డి ఏం చేస్తాడు? డైరెక్ట్ రాజ్నాథ్ సింగ్కి రాసి రాజ్నాథ్ సింగ్ డీజీడీకి రాసుట్లా ఇలా మన కంటోన్మెంట్ మర్జర్ అనేది ఆగిపోయింది. అంటే అభివృద్ధి చెందుతుంటే నువ్వు ఎందుకు కోరుసుకుంటలేవు? ఎందుకు ఈ విధంగా విలీనాన్ని అడ్డుకున్నావు? ఎందుకు ఈ విధంగా మాఫియా రాజకీయాలు చేస్తున్నావు? బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రావద్దు. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం అతీతం కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ఓసి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాని వెనుక 1,00,000 కొర్రీలు పెట్టింది. ఇది గమనించాలి. ప్రజలకు ఇల్లులు జాగాలు రావద్దు, ఇల్లులు కట్టొద్దు. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాగా స్టేట్ గవర్నమెంట్కి బదిలీ అయితే గవర్నమెంట్ ఎయిమ్స్ టు అండర్టేక్ మ్యాసివ్ హౌసింగ్ స్కీమ్స్. అంటే కంటోన్మెంట్కి మ్యాసివ్ హౌసింగ్ స్కీమ్స్ వద్దా? ఇదే గుడిసెలల్లా, ఇదే స్లమ్లల్లా, అదే మోరీలల్లా, అదే మోరీ వానొస్తే మునిగిపోయి అదే కూలిన గుడిసెలల్లా బతకాలని కోరుకుంటుండ రామకృష్ణ. ఇదే కిషన్ రెడ్డి మళ్ళీ దీన్ని ఎండాస్ చేసిండు. స్టేట్ ప్రెసిడెంట్, మన తెలంగాణ స్టేట్కే ప్రెసిడెంట్ అని ఈ పాయింట్ చూడకుండానే ఎండాస్ చేసిండా? రైట్. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ మనం స్థాపించుకున్నమే కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేయాలని చెప్పేసి. కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేయడానికి మనం చేసిన పోరాటం కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి విలీన అంశాన్ని దాదాపు దేశంలో 11 కంటోన్మెంట్లు మర్జ్ చేయడం జరిగింది ఎలక్షన్ నోటిఫికేషన్కు బిఫోర్. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వ్యతిరేకించడం వలన ఇలా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్జ్ కాలేకపోయింది. కానీ మన ఎంపీగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ ప్రజల సాధక బాధకాలు సంపూర్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇవాళ మనకు సీఎంగా రావడం మన కంటోన్మెంట్ ప్రజల అదృష్టం. కంటోన్మెంట్ ప్రజలకు దాదాపు 15 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ప్రజల నుండి సేవ చేస్తున్న గణేష్ గారికి ఇవాళ అవకాశం కల్పించి కాంగ్రెస్ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టడం, వికాస్ మంచ్ సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం. ఇలా కంటోన్మెంట్ ప్రజలు కూడా గణేష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. గణేష్ గారి గెలుపు ఖాయమైనట్టే. కానీ ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఓట్లు అడిగే హక్కే లేదు. ఇలా వికాస్ మంచ్ చేసిన పోరాటం దాదాపు 11 కంటోన్మెంట్లు మర్జ్ అయినాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆగనికి కారణం ఈడున్న మాఫియా రాజకీయాలు. ప్రధానంగా ఈ మాఫియా రాజకీయాలు ఏకంగా దేశ బీజేపీ ఒకలాగుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు దీన్ని అడ్డుకోవడం ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కంటోన్మెంట్ విలీనం వద్దు అని చెప్పి ఈ మాఫియా రాజకీయ నాయకులు పంపించడం వల్లనే ఇలా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మర్జ్ కాలేకపోయింది.
దాంట్లో ప్రధాన సూత్రధారుడు మన నామినేటెడ్ మెంబర్ మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు. ఇది ఎంత మట్టుకు న్యాయం వాళ్ళకి? కంటోన్మెంట్ మర్జ్ అంటే దాదాపు కంటోన్మెంట్లు ఉన్న 16 నోటిఫైడ్ సివిల్ ఏరియాస్లు ఉన్న నిరుపేదలకు న్యాయం జరుగుతుంది. కొన్ని ఏళ్ల నుంచి లేని స్వాతంత్రం కంటోన్మెంట్ ప్రజలకు దొక్కుతుంది. అటువంటి విలీన అంశాన్ని వీళ్ళు వ్యతిరేకించారు అంటే ఎంత మాఫియా రాజకీయాలు చేస్తున్నారు ప్రజలు అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ బీజేపీ నాయకులకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో డిపాజిట్ కూడా రావద్దు ఎలక్షన్లల్లో. దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అతీతం కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్ఓసి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దానికి ఒక కొర్రి పెట్టింది. యాక్టివ్ మిలిటరీ ఏరియాస్ మాత్రమే పెట్టుకొని మిగతా అన్ని ఇవ్వడం అనేది దాని దిక్కేంచి కూడా చాలా ఇబ్బందులు కలిగినాయి. కాబట్టి ఈ బీఆర్ఎస్ బీజేపీకి ఈ రెండింటికి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడిగే హక్కే లేదు. కాబట్టి ప్రజలారా దయచేసి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన గణేష్ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకొని కంటోన్మెంట్ అభివృద్ధి చేసుకుందాం. కంటోన్మెంట్ అభివృద్ధి అంటే ఆషామాషి అభివృద్ధి కాదు. పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పినారు, మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సంవత్సరానికి దాదాపు 6000 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తా అన్నాడు. కాబట్టి మనము కంటోన్మెంట్లు ఇవ్వడానికి ఎటువంటి హౌసింగ్ స్కీమ్స్ మనకు లేవు. ఈ 6000 డబుల్ బెడ్రూమ్తో కంటోన్మెంట్ చాలా తరిక్కి అవుతుంది. కాబట్టి గణేష్ గారిని మనం గెలిపించుకుందాం. ఈ మాఫియా రాజకీయాలను మాత్రం మనం పాతరేద్దాం. ఈ మాఫియా రాజకీయాలని ఎండగడదాం. ఈ మాఫియా రాజకీయాలను ఎంటర్టైన్ చేస్తున్న నామినేటెడ్ మెంబర్ని ఈ బీజేపీకి మనం ఈసారి డిపాజిట్ కూడా రావద్దు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలా అని చెప్పి తెలియజేస్తున్నా. మన ఈ కంటోన్మెంట్ మాఫియా లీడర్ విలీనాన్ని అడ్డుకోనీకి 8 పేజీల లెటర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షునికి రాసిండు. ఏమని రాసిండు 8 పేజీల లెటర్లా అంటే దాదాపు 2235 ఎకరాల నోటిఫైడ్ సివిల్ ఏరియాస్, 16 నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ బోయినపల్లి నుంచి బొల్లారం దాకా గరీబులు నివసిస్తున్న సివిల్ ఏరియాస్ ఫ్రీ హోల్డ్ అవుతున్నాయంటే దానికి 10,000 కోట్ల రూపాయలు అవుతాయి. ఇది అన్యాయంగా మనము ఫ్రీగా వాళ్ళకు ఫ్రీ హోల్డ్ చేస్తున్నాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ లెటర్లో రాసిండు. ఈ గరీబులకి ఇవాళ కంటోన్మెంట్లో దాదాపు 18th సెంచరీలో ఫామ్ అయిన కంటోన్మెంట్ ఇవాళ దాకా వాళ్ళ బొక్కలు రెక్కలు అన్నీ ఆడు బ్రిటిష్ వానికి పనిచేసి ఇటు కంటోన్మెంట్ అటానమస్ బాడీలా ఏ అభివృద్ధి లేకుండా ఉన్న ఈ నిరుపేదలని ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీ హోల్డ్ చేస్తా అంటుంటే నీకేం కళ్ళమంటే భయ్ 10,000 కోట్ల రూపాయలు ల్యాండ్ మనం స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ హోల్డ్ చేస్తున్నామని ఎంత మటుకు కరెక్ట్? నువ్వు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆ కంటోన్మెంట్లో లే ఇంకేమన్నా మాఫియా రాజకీయం నడిపిస్తున్నావా? దీన్ని కిషన్ రెడ్డికి రాస్తే కిషన్ రెడ్డి ఏం చేస్తాడు? డైరెక్ట్ రాజ్నాథ్ సింగ్కి రాసి, రాజ్నాథ్ సింగ్ డీజీడీకి రాసుట్లా ఇలా మన కంటోన్మెంట్ మర్జర్ అనేది ఆగిపోయింది. కంటోన్మెంట్ మర్జర్ అయితే ఈ 16 నోటిఫైడ్ సివిల్ ఏరియాలు ఉన్న ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. కంటోన్మెంట్లో స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, నాలా కనెక్టివిటీ పెరుగుతుంది. అంటే అభివృద్ధి చెందుతుంటే నువ్వు ఎందుకు కోరుకుంటలేవు? ఎందుకు ఈ విధంగా విలీనాన్ని అడ్డుకున్నావు? ఎందుకు ఈ విధంగా మాఫియా రాజకీయాలు చేస్తున్నావు? ఇది నీకు కరెక్ట్ కాదు. ఇది అందుకనే ప్రజలారా కంటోన్మెంట్లో బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రావద్దు. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం అతీతం కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ఓసి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాని వెనుక 1,00,000 కొర్రీలు పెట్టింది. ఇది గమనించాలి. కాబట్టి మన సాధక బాధకాలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ మనకు సీఎం. కాబట్టి సీఎం గారు అన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటా అన్నాడు. కాబట్టి గణేష్ గారిని మనం భారీ మెజార్టీతో గెలిపిద్దాం. కంటోన్మెంట్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదాం. ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి అంటే ఆషామాషి అభివృద్ధిగా హైదరాబాద్తో ధీటుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోదాం. గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం. ఈ మాఫియా రాజకీయాలను మాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. ఈ మాఫియా రాజకీయాలు చేసిన పని ఈ లెటర్ని మేము ఇలా రిలీజ్ చేస్తున్నాం. ఇంకా ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. 10 ఏళ్ళు పరిపాలన రాష్ట్రంలో, అదే 10 ఏళ్ళు పరిపాలన దేశంలో. 2 పార్టీలు కూడా రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీస్తున్నాయి. మిగులు బడ్జెట్తో ప్రారంభమైన
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ 2014లో వారి ప్రభుత్వం గద్దె దిగే వరకు 5 లక్షల అప్పుల పాలైన రాష్ట్రం ఇది. అలాగే 70,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైన బీజేపీ ప్రభుత్వము 25 లక్షల నుండి 50 లక్షల అప్పుల పాలైన దేశము. ఇంటికి ₹1,00,000 అప్పు. ఇటువంటి పరిపాలన మనకు అవసరమా? ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో మనమంతా గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో ఇది వరకు మనం ఎంజాయ్ చేస్తున్న అన్ని డెవలప్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి. యూనివర్సిటీస్ల నుంచి, ప్రాజెక్టుల దగ్గర నుంచి, ఇందిరమ్మ ఇల్లు దగ్గర నుంచి, అసైన్మెంట్ ల్యాండ్లు, భూములు రైతులకు ఇచ్చిన దగ్గర నుంచి తీసుకుంటే అన్ని కాంగ్రెస్ చేసిన అభివృద్ధే తప్ప వీళ్ళు 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా తీసి రాష్ట్ర దేశ ఖజానాని పూర్తిగా దుష్టుల చేతికి అప్పచెప్పి ఈ దేశాన్ని, ఈ ప్రజానీకాన్ని వెన్నెముకేరుస్తున్న ఈ పార్టీలను ఓడగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశాభివృద్ధిలో మనమంతా కూడా పాల్పంచుకోవాలనేసి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి టీఆర్ఎస్ పార్టీని గెలిపించినా మనకు ఒరిగేది ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. ఇక్కడ ఎంఐఎం పార్టీ, బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి బీసీ పార్టీలాగా ఉన్నాయి. కాబట్టి అస్తం గుర్తుకే మనం ఓటేసి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడవలసినగా జనాలను నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఇందాకే వివరించినట్టు ఈ బీజేపీ వాళ్ళు పన్నే పన్నాగంలో లాస్ అయ్యేది ఎవరు? కంటోన్మెంట్ ప్రజలు. బీజేపీ రామకృష్ణ అండ్ కిషన్ రెడ్డి అంత పెద్ద సెంట్రల్ మినిస్టరే ఈ లెటర్ని ఎండార్స్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి పంపిస్తూ ఎవరికి అన్యాయం చేస్తారు, ఎవరు ప్రశ్నించేది లేదా? అందరికీ ఇక్కడ కంటోన్మెంట్ వాళ్ళ అధికారిక ఏదన్నా బంగ్లానా ఏమంటుండో రామకృష్ణ లెటర్లా, వీళ్లకు జాగాలు ఇస్తే వీళ్ళు పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారు, అందుకని మనం జాగాలు ఇవ్వదు. వీళ్ళ అబ్బసొత్త ఇవ్వకపోవడానికి ప్రజల ల్యాండ్ ఇది ఎవరి సెంట్రల్ గవర్నమెంట్ సొంత డబ్బులు పెట్టి కొన్న ల్యాండా? స్టేట్ గవర్నమెంట్కి ఇస్తే ఏమన్నా లాస్ అవుతుందా? ఇంత డబ్బులు మనం లాస్ అవుతుంది, ఇంత రెవెన్యూ మనం లాస్ అవుతుంది అని చెప్తున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు, ఎవరి కోసం తెస్తున్నారు? ఇదే ఎలివేటెడ్ కారిడార్ కోసం బీఆర్ఎస్ పార్టీ అప్పుడు జాగా అడిగినప్పుడు మన రామకృష్ణ ఏమన్నాడు, ఇదే ఆల్ పార్టీ మీటింగ్లా, మాకు కమర్షియల్ ఇన్కమ్ పోతుంది, ఏడాదికి 30 కోట్లు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కడితే అప్పుడు ఎలివేటెడ్ కారిడార్కి జాగాలు ఇస్తాడంట. ఎవరికి పైసలు కట్టాలా? ఎవరి కోసం చేస్తున్నారు? ఎలివేటెడ్ కారిడార్ వస్తే ఎవరికి డెవలప్మెంట్ అవుతుంది? కంటోన్మెంట్కి డెవలప్మెంట్ కాదా? కంటోన్మెంట్ ల్యాండ్లు రేట్లు పెరిగాయా? ఇక్కడ మాకు ఐటీలు రావా? ఇక్కడ అన్ని ఫ్రీ హోల్డ్ అయితే ఎన్నో వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఇక్కడ నుంచి మన సెకండ్రాబాద్ నడిబొడ్డులుండి మనం ఎక్కడికో మెట్రోలల్లో ట్రాఫిక్లలో బండ్లు వేసుకొని పోయి యాక్సిడెంట్లైజ్ వస్తున్నాం. మనం ఎక్కడ కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి అక్కడ పోయి అక్కడనే డెవలప్మెంట్ కావాలా? మన దగ్గర వద్దా? మన దగ్గర ఇన్ని ఖాళీ భూములు ఉన్నాయి. ఒక ఐటీ సెక్టర్ వస్తుంది, ఒక రైల్వే కారిడార్ వస్తుంది, మెట్రో ఎక్స్టెన్షన్ చేయడానికి జాగాలు ఇవ్వలే. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి రాగానే ఇమ్మీడియట్లీ జాగాలు తీసుకొని ఎలివేటెడ్ కారిడార్ 100 days లోపల ఓపెన్ చేసిండు. ఈయనకు ఎట్లా సాధ్యమైంది? వేరే పార్టీలకు ఎట్లా సాధ్యం కాలే? మళ్ళీ ఈయనకున్న చిత్తశుద్ధి వేరే వాళ్ళకి ఎందుకు లేదు? అందుకనే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, అందుకనే శ్రీ గణేష్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాం. టీపీటీ ఛార్జెస్ సాయంత్రం రిప్రజెంటేషన్ ఇచ్చి అన్న ఇంత మాకు మా డబ్బులు రావాల్సిన స్టేట్ గవర్నమెంట్ తెల్లారి వరకు రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్కి 48 కోట్లు ఇచ్చిండు. ఈయన ఎట్లా ఇవ్వగలుగుతుండు? ఇంతకుముందు ప్రభుత్వంలో హైకోర్టులు కోట్ల దాకా పోవాల్సి వచ్చింది, అజిటేషన్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చిత్తశుద్ధి లేని నాయకత్వం. ఇదంతా కంటోన్మెంట్ని ముంచనికి ఆడే ఈ లోకల్ నాయకత్వంలో ఈ బోర్డు మెంబర్ల దందా పోతుంది, అలా దుకాన్లు బంద్ అవుతాయని మర్జర్ కాకుండా అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ మన బోర్డు మెంబర్లు ఈ రామకృష్ణ సపరేట్ కాదు, వీళ్ళంతా ఒక సిండికేట్. వీళ్ళంతా సిండికేట్ ఫామ్ అయ్యి మేము ఇక్కడ ఒక నాటకం ఆడతాం, అక్కడ ఒక నాటకం మీరు ఆర్డర్ అని చేసి ఇవాళ కంటోన్మెంట్ని మర్జర్ కాకుండా ఆపడానికి పన్నిన నాటకమే ఇవాళ మేము రివీల్ చేస్తున్నాం. దీనివల్ల మన కంటోన్మెంట్ ఎంత ఇప్పటికే మనం మర్జ్ అయిపోవాలి. మనకు ఇప్పుడు
అవసరం ఉంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మనది కూడా ఒక కార్పొరేషన్ ఎలక్షన్ స్టార్ట్ అయిపోవాలి, కానీ కానియాలి. ఇప్పుడు అదే రాజకీయాలకు వస్తే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిలబడ్డారో అసలు కంటోన్మెంట్లో నాయకులు ఉన్నారా, ప్రజలు ఉన్నారా, క్వశ్చన్ చేసే నాయకులు ఉన్నారా లేదా, ఇదే డబుల్ బెడ్రూమ్ స్కాము ₹1.5 స్కామ్ అయిందని చెప్పేసి వాళ్ళ ఇంటి ముంగట పోయి బాధితులు ధర్నా చేస్తే ఒక్కళ్ళు కూడా ఇంతవరకు రెస్పాండ్ చేయలే. ఇదే రావుల శ్రీధర్ రెడ్డి ఆడ పోయి ఒకరు చెల్లని రూపాయి ఆడ పని చేస్తారా ఈడ పని. నువ్వు జూబ్లీ హిల్స్లో 5 పైసల లీడర్వి, నువ్వు జూబ్లీ హిల్స్లో ఏం సాధించరు? నువ్వు ఎమ్మెల్యే అయినావా, మినిస్టర్ అయినావా? నువ్వు వచ్చి ఈడ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు 5 పైసలు చెల్లని 5 పైసలు నువ్వు జూబ్లీ హిల్స్లో. మొన్న మీ గోపినాథే నిన్ను ఎవడరా నేను పిలిచిండు అన్నాడు. నువ్వు వచ్చి ఈడ రూపాయి చెల్లని మనిషి అని నువ్వు గణేష్ అని పేరు పెట్టి అంత మొనగాడివా? కంటోన్మెంట్లో వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకోటి ఇదే ఏమంటారు, మన డబుల్ బెడ్రూమ్ అయిపోయింది, ఎలివేటెడ్ కారిడార్కి బీఆర్ఎస్ దేలే, ఈ టీపీటీ ఛార్జెస్ దేలే. రామకృష్ణ అంటాడు నిన్న కమిషన్ల గురించి కమిషన్ల గురించి మాట్లాడుతున్నా. 5,000 వస్తే 3,000 తిని 2,000 పంచుతున్నారని. నువ్వు ఎన్ని కమిషన్లు తిన్నావని నీ కడుపులకైనా అట్లా ఆరాటం పుట్టుకొస్తుంది. నీకు దక్కతలేదన్నా, నువ్వు ఇస్తలేవన్నా, ఈసారి నీ చేతిలో ఏం లేదన్నా. నువ్వు అసలు ఎందుకు ఇట్లా నిందలేస్తున్నావు? ఓడిపోతున్నావు అనే భయంతోనే కదా నిందలేస్తున్నావు. 2 సార్లు సీఎం వచ్చింటే బరాబర్ సీఎం వస్తాడు, బరాబర్ ఇదే కంటోన్మెంట్ గడ్డ మీద కూర్చొని మర్జింగ్ చేసి కంటోన్మెంట్ని డెవలప్ చేస్తాడు. ఏం చేసుకో. ఈసారి గణేష్ అన్నని మేము భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం. ఎవ్వరు అడ్డుకునేది లేదు. బీజేపీకి డిపాజిట్ దక్కదు, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్. ఆమెది ఇప్పటికీ కూడా వాళ్ళు ఇద్దరిని లాస్ అయినారు. ఇప్పుడు ఇంకా ఆమెను ఇంకా లాస్ చేసి ఆమెను ముంచనీకే ఆమె చుట్టూ ఉన్న లీడర్లు పనిచేస్తున్నారు తప్ప ఆమె గురించి ఎవరు పనిచేస్తారు. ఆమె ఇప్పటికైనా విరమించుకొని గమ్మున ఉంటే మంచిది. గణేష్ అన్న విన్ అవుతుండు, భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు. గణేష్ అన్న హైదరాబాద్ స్టేట్ నుంచి మినిస్టర్ కాబోతుంది. మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే దేశవ్యాప్తంగా అందరినీ కాళ్ళు ఏళ్ళు మొక్కి మనం ముందుకు తీసుకొస్తే ఈ విధంగా అడ్డుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అనా? ఇలా కంటోన్మెంట్ ప్రజలే కదా లాభపడుతున్నారు, ఇంకోలో కాదు కదా. నువ్వు వాళ్ళు తయారు చేసిన ఆయన లీడర్వి. ఇవ్వాలి నువ్వు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నావు? కంటోన్మెంట్ని అన్ని విధాలుగా నువ్వు ఆంధ్రోను అయినా కడుపులో పెట్టుకొని దాచుకొని ఇలా నిన్ను నాయకుడిని చేస్తే నువ్వు అదే కంటోన్మెంట్ ప్రజలకు సురుకు పెడుతున్నావు. ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది ఆలోచించుకోవాలి నువ్వు. ఇలా కంటోన్మెంట్లో ఎట్లా తొడ్డుగైనా ఆలోచించుకోవాలా. అది విడిసపెట్టేసి నువ్వు దేశ రాజకీయాలు ఒక లెక్క ఉంటే కంటోన్మెంట్ మీద నువ్వు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని విలీనాన్ని అడ్డుకుంటే కంటోన్మెంట్ ప్రజలు ఎట్లు ఊరుకుంటారు అనుకున్నావు? కాబట్టి కంటోన్మెంట్ ప్రజలారా ఆలోచించాలా. ఇటువంటి వాళ్ళని డిపాజిట్ కూడా రావద్దు. అట్లా అని బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం మంచిది కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్ని విధాలుగా అడ్డుకోవాలని అన్ని విధాలుగా అడ్డుకున్నది. దయచేసి అడ్డుకున్న మాటని పదే చెప్తున్నామంటే అర్థం చేసుకోవాలా. విలీనం అనేది దాదాపు 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కనీవిని ఎరగని పెద్ద అంశం ఇది. ఒక ఆర్మీ నుంచి సివిల్ ఏరియాని మర్జ్ కావడం అంటే ఇంత పెద్ద ప్రాసెస్లో ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతుందా, అందరికీ న్యాయం జరుగుతుందా అని చూడాల్సిన నాయకులు ఇట్లా మాఫియా రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంత మట్టుకు వాళ్ళకి కరెక్ట్ కాదు. ఇలా కంటోన్మెంట్ వాళ్ళను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి తీసుకొచ్చిన కంటోన్మెంట్ న్యాయం చేయాల్సిన టైం వచ్చినప్పుడు వీళ్ళు అన్యాయం చేసుడు వీళ్ళకైతే కరెక్ట్ కాదు. ఈ ఎన్నికలలో వీళ్ళకు సరైన బుద్ధి చెప్పాలా. డిపాజిట్లు కూడా రావద్దు. కంటోన్మెంట్లో గణేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం, విలీనాన్ని సాధించుకుందాం, హైదరాబాద్తోని ధీటుగా అభివృద్ధి పదంలో ముందుకు పోదాం. ఒక పాయింట్లో ఏమంటున్నాడంటే గవర్నమెంట్ ఎయిమ్స్ టు అండర్టేక్ మ్యాసివ్ హౌసింగ్ స్కీమ్. అంటే హౌసింగ్ స్కీమ్ రావద్దా కంటోన్మెంట్కి? ప్రజలకు ఇల్లులు జాగాలు రావద్దు, ఇల్లులు కట్టొద్దు. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాగా స్టేట్ గవర్నమెంట్కి బదిలీ అయితే గవర్నమెంట్ ఎయిమ్స్ టు అండర్టేక్ మ్యాసివ్ హౌసింగ్ స్కీమ్స్. అంటే కంటోన్మెంట్కి మ్యాసివ్ హౌసింగ్ స్కీమ్స్ వద్దా? ఇదే గుడిసెలల్లా, ఇదే స్లమ్లల్లా, అదే మోరీలల్లా, అదే మోరీ వానొస్తే మునిగిపోయి అదే కూలిన గుడిసెలల్లా బతకాలని కోరుకుంటుండ రామకృష్ణ. ఇదే కిషన్ రెడ్డి మళ్ళీ దీన్ని ఎండాస్ చేసిండు. స్టేట్ ప్రెసిడెంట్
మన తెలంగాణ స్టేట్కే ప్రెసిడెంట్ అని ఈ పాయింట్ చూడకుండానే ఎండాస్ చేసిండా? ఇట్లనే గరీబ్లా బతకాలనా కంటోన్మెంట్? ఇంకో దాంట్లో ఏమంటాడు, గవర్నమెంట్ ఇంటెంట్స్ టు ప్రమోట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ల్యాండ్ పాకెట్స్. అంటే కమర్షియలైజేషన్ కావద్దా? మా నార్థన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఇక్కడ మనకు ఐటీ రావద్దా? ఇక్కడ మనకు మాల్స్ రావద్దా? ఇక్కడ మనకు థియేటర్స్ రావద్దా? ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ రావద్దా? ఇక్కడ మనకు జాబ్స్ రావద్దా? కంటోన్మెంట్ లోకల్ యువత ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలి? అదే స్లమ్లలో అట్లనే మీరు బతకాలా? అదే కూలీనాలి చేసుకొని బతకాలా? అట్లనే బతకాలా? అదే స్లేవరీలో బతకాలా? ఆ పావర్టీలోనే బతకాలని చూస్తుర్రా ఈ బీజేపీ? అడిగేటోళ్ళు లేడీడ. ఇట్లాంటి బీజేపీకి డిపాజిట్ కూడా రావద్దు. ఒక్క ఓటు వేసినా కంటోన్మెంట్కి వ్యతిరేక ఓటు, కంటోన్మెంట్ డెవలప్మెంట్కే వ్యతిరేక ఓటు. బీజేపీకి పడే ప్రతి ఓటు కంటోన్మెంట్ డెవలప్మెంట్కి వ్యతిరేక ఓటు అది.